నెక్స్ట్ ప్రశ్న జాగ్రఫీలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు ఇలాంటివి. అమాంగ్ ది ఫాలోయింగ్ సిటీస్ విచ్ వన్ లైస్ ఇన్ ది ఫార్తెస్ట్ నార్త్. ఇక్కడ చూడండి, మామూలుగా కొన్ని నగరాలు ఇచ్చారంట. నగరాలు, సిటీస్ అంటే నగరాలు. ఈ నగరాలు అనేవి ఏది ఉత్తరం వైపునే ఉంది, సో ఏది మిగతా నగరాల కంటే ఉత్తరాన ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే నార్త్ వైపు అనమాట. అంటే నార్త్ వైపు ఏది ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా 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 అంటే ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఆఫ్ ది ఎగ్జామ్లో ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. అంటే మనకి డైరెక్ట్గా అక్షాంశాలు, రేఖాంశాలు, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ గురించి కాకుండా ఇలా లాజికల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కొన్ని నగరాలు ఇచ్చారు, వాటిలో ఏవి ఉత్తరాన అడుగుతున్నారు. సో ఫస్ట్ బీజింగు, న్యూఢిల్లీ, న్యూయార్కు, రోము. ఎప్పుడైనా సరే మీకు నగరాలకు సంబంధించిన దేశాల అవగాహన ఉండాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు బీజింగ్ అనేది ఎక్కడ ఉంది? చైనాలో ఉంది, చైనా. న్యూఢిల్లీ వచ్చేసి మన ఇండియా, భారత్, సో భారత్లో ఉంది. న్యూయార్క్ వచ్చేసి ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది. సో రోమ్ వచ్చేసి ఎక్కడ ఉంది? మన గ్రీస్లో ఉంది, ఇటలీలో ఉంది. సో ఇటలీలో ఉంది. ఇప్పుడు వీటికి సంబంధించిన లాటిట్యూడ్స్ ప్రకారం చూసుకోవాలన్నమాట. లాటిట్యూడ్స్ అంటే ఇది భూమధ్య రేఖ లాటిట్యూడ్స్. సో మనకి ఇండియా అనేది ఇక్కడ దగ్గరలో ఉంటుంది, చైనా ఇక్కడే ఉంటుంది, బీజింగ్ ఇక్కడ ఉంటుంది, న్యూఢిల్లీ ఇక్కడ ఉంటుంది. సో రోమ్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది. సో ఈ టైంలో మనకి న్యూయార్క్ అనేది ఎక్కడ ఉంటుంది? అన్నిటికంటే నార్త్ వైపు ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కర్కట రేఖ కంటే పై భాగంలో ఉంటుంది. కర్కట రేఖ కంటే పై భాగంలో మనకి రెండు ఉంటాయి, ఒకటి రోమ్ ఉంటుంది, ఇంకోటి న్యూయార్క్ ఉంటుంది. సో రోమ్ కంటే కూడా న్యూయార్క్ ఉత్తరాన ఉంటుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి న్యూయార్క్ అనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి అన్నిటికంటే కూడా ఉత్తరం వైపు ఉన్నటువంటి పైన ఉత్తరంగా ఉండే నగరం ఏంటంటే న్యూయార్క్ అనమాట. న్యూయార్క్ అనేది అమెరికా యొక్క రాజధాని కాబట్టి ఇది మనకి కర్కట రేఖ పైన ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాల్సింది అక్షాంశాలు. అక్షాంశాలు గుర్తుపెట్టుకోండి, అక్షాంశాలు అనేవి చూసుకోవాలి. అంటే లాటిట్యూడ్స్ అనమాట. లాటిట్యూడ్స్ ప్రకారము మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రశ్న అంటే కొంచెం దేశాలు దూరంగా ఇచ్చారు, కానీ ఒక్కొక్కసారి దగ్గరలోనే ఇస్తారు. ఫ్రాన్స్, ప్యారిస్, రోము అక్కడక్కడే ఇస్తారు, మన మ్యాడ్రిడ్, లిస్బన్ అలానే ఇస్తారు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాగ్రఫీ చదువుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అట్లాస్ పక్కన పెట్టుకొని మ్యాప్స్ అన్నీ కూడా లొకేట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. మీకు ఆ అట్లాస్లో ఉండే లొకేషన్స్ ఇవన్నీ బాగా ఎప్పుడు గుర్తుంటాయో జాగ్రఫీలో మిమ్మల్ని ఎవరు కూడా ఇంకా బీట్ చేయలేరనమాట. కాబట్టి ఇలాంటివి చూసుకోండి, చాలా క్లారిటీగా చూసుకోవాలి. వీటికి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం ఆల్రెడీ జాగ్రఫీకి సంబంధించిన మాడ్యూల్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రతిరోజు మనం పోస్ట్ చేస్తూ ఉంటాం.